नमस्कार ब्लू हिल्स मैजिक चैनल की మీ అందరికీ స్వాగతం సుస్వాగతం। ఈరోజు ఎప్పుడు మాదిరిగానే ఈరోజు మీ ముందుకి ఒక మంచి మ్యాజిక్ తీసుకురావడం జరిగింది। అది ఇప్పుడు మీ ముందు ప్రదర్శన చేసిన తర్వాత అది ఏ రకంగా జరుగుతుందో దాని యొక్క సీక్రెట్ ఏందో తర్వాత మీకు వివరించి చెప్పడం జరుగుతుంది। అప్పటి వరకు మనం ఈ ట్రిక్ చూద్దాము, ఈ మ్యాజిక్ చూస్తాము, తర్వాత మనం దాని యొక్క రహస్యం తెలుసుకునే వైపుని ప్రయాణిద్దాం। ఇప్పుడైతే ఇది మనం స్టార్ట్ చేసుకుందాం। ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ మన ట్రాఫిక్ సిగ్నల్స్ ఇట్లానే ఉంటాయి కదా। రెడ్ పడిపోయినప్పుడు అక్కడ ఆగిపోవాలి, మళ్ళీ ఎల్లో వచ్చేసినప్పుడు వెంటనే స్టార్ట్ చేసుకోవాలి, గ్రీన్ పడ్డప్పుడు మనము ప్రయాణించాలి। ఇది షరతు। అందుకనే ఇప్పుడు మనము ఈ గ్రీన్ బాల్ చూడండి, ఈ గ్రీన్ బాల్ని ఇందులో ఇక్కడ నా దగ్గర ఒక బాటిల్ ఉన్నది, ఇది ఎంటీ బాటిల్, దీని ముందు ఇందులో పెట్టండి। ఇప్పుడు ఈ గ్రీన్ బాల్ దీంట్లో మనం వేయటానికి ప్రయత్నం చేద్దాం। అట్లాగే సెకండ్ది ఎల్లో బాల్ ఇప్పుడు మళ్ళా దీంట్లో వేద్దాం। ఇప్పుడు చివరిని మన రెడ్ బాల్ దీన్ని మనం వేయటానికి ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారంగా మన బాల్స్ లోపల వేయటం జరిగింది, కానీ జరిగింది ఏది ఇప్పుడు చూడండి, 1 2 3 మీద ఉండాల్సినటువంటి బాల్ కిందికి పోయింది, నడిబిట్లో ఉండాల్సినటువంటి ఎల్లో బాల్ పైకి వచ్చేసింది, అడుగున ఉండాల్సినటువంటి గ్రీన్ బాల్ మధ్యలోకి రావటం జరిగింది। ఇదేదో పొరపాటు జరిగింది అనుకుందాం జరిసేపటికి, దీన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి। ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్రీన్ బాల్ ఇందులో వేద్దాం, తర్వాత ఎల్లో బాల్ దీంట్లో వేసేద్దాం, తర్వాత రెడ్ బాల్ ఇలా వేసేద్దాం। ఇప్పుడు చూడండి, మళ్ళీ సోదరి సోదరులారా, ఈ ట్రిక్ పేరు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ కల్కట్టా। ఇప్పుడు దేశమంతా అయినాయి అనుకో సిగ్నల్స్, కానీ మొట్టమొదలు మహానగరమైనటువంటి కల్కట్టాలో ఈ పద్ధతి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ఏ రకంగా జరిగిందో ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం। దీనికి 3 బాల్స్ కాదు, 4వ బాలు అవసరమవుతుంది। ఇప్పుడు ఇలాంటి పైప్ ఒకటి కావాలి, ఆ పైప్ మీద మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా ఇది అవసరమవుతుంది। ఇక్కడ ఒక నెట్టు మనం పెట్టడం జరిగింది।
దీనికి రైట్ రౌండ్గా ఈ నెట్టు అడ్డంగా ఉంది. వల మాసిక, ఈ మాసికని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టి మొట్టమొదలే అంటే ప్రదర్శనకు పోయే ముందే ఒక 2 బాల్ దీంట్లో వేసి ఉంచాలి. ఇప్పుడు ఇది ఈ రకంగా మీకు కనిపిస్తుందా? కనపడటం లేదు ఈ బాల్. ఇప్పుడు ఈ ఎంటీ బాటిల్ ఏదైతుందో దీన్ని లోపల దూర్చి లెక్క ప్రకారమే దీన్ని మనం ఇందులో వేస్తే ఇది ఇక్కడ ఆగిపోయింది చూడండి. ఇది మనం ఇట్లా ప్రెస్ చేయగానే అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడ ఆగుతుంది. ఇప్పుడు రెండవది ఎల్లో బాల్, ఇది ఇక్కడ ఆగిపోయింది చూడండి. దీన్ని ఇట్లా ప్రెస్ చేయగానే ఆ గ్రీన్ బాల్ లోపల పడిపోతుంది, ఎల్లో బాల్ ఇక్కడ ఆగుతుంది. చివర్లో మనం రెడ్ బాల్ని మనం ఇక్కడ పెడతాము, ఇట్లా ప్రెస్ చేయగానే ఎల్లో బాల్ పడిపోతుంది, రెడ్ బాల్ ఇక్కడ ఆగిపోతుంది. ఇట్లా ఎన్నిసార్లు మనము చేసినప్పటికీ రొటీన్గా అదే జరుగుతుంది తప్ప మరోటి జరిగే అవకాశం లేదు. ఇది ఒకటి తీసేసి అట్లా కనుక మనం దీని ఆర్డర్ ప్రకారం కనుక మనం వేసినట్టుకుంటే అప్పుడే అది జరిగేందుకు అవకాశం ఉంటుంది, లేకపోతే అట్లా జరగదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాజిక్. ఇది ఓపికతోనే తయారు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, లేదంటే మ్యాజిక్ షాప్లో ఇది రెడీమేడ్గా మనకు ఈ 4 బాల్స్ ప్లస్ ఈ 2 ట్యూబ్లు మనకు రెడీమేడ్గా అక్కడ దొరుకుతాయి. కొనుక్కొని మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసి ప్రదర్శనకు వెళ్తే మంచి పేరు రావటానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళొకసారి మంచి ట్రిక్తోని మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.